గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా చేస్తుంది మరి. కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మరి అందరూ చదువుకుండే వాళ్ళు ఉంటారు. మరి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తున్నారు మరి సీఎం గారు. మరి అందరూ కూడా ఒకే రీతిగా ఉంటారు కదండి. మరి కూలీ నాలి చేసుకునే వాడు ఉంటాడు. మరి ఆటో ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది డిగ్రీలు చదువున్నారు, బీటెక్లు చదువున్నారు. ఆటో జోలికి ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు మేము ఏంటంటే రోడ్డు మీదకి ఎందుకు వస్తామంటే ఏదో కుటుంబాన్ని పోషించుకోవడానికి అలాగని చెప్పేసి మేము 4 డబ్బులు ఎట్టుకోవడానికి వస్తాం. మరి మాకు ఎక్కడికక్కడ ఇన్స్పెక్టర్లు ఎక్కువైపోయారు. ఎక్కడికక్కడ ఆఫ్ చేస్తున్నారు. మరి మేము ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు. మా పిల్లలు మాలా ఉండకూడదని చెప్పేసి మేము ఈ చేత పట్టుకున్నాం. ఒక ఆటో కొనుక్కోవాలంటే ఇప్పుడు ఆడు కట్టి తీసేయాలంటే ఇప్పుడు సంవత్సరానికి 4 లక్షలు అవుతుందండి బండి తెచ్చులేదు. దాన్ని అది తీసేందులో బాకీ తీర్చులోకి ఈ వడ్డీ కట్టి ఎన్ని చేతులు 5,50,000 అంత అవుతుంది. ప్రభుత్వం నుంచి మీకు ఏ సహాయం అందట్లేదా? ఏది ఎక్కడండి పోయినసారి మరి గత గవర్నమెంట్లో ఏమన్నా అందిందా? ఇచ్చారు 15,000 ఇచ్చాడు. ఏది బాగుంది కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడండి. ఆయన ఇచ్చాడండి, ఇవ్వలేదని అంటలేదు. ఏదైనా ఎవరినైనా ఒక సంవత్సరం చూస్తారు. ఆ తర్వాత చెప్తారు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటన్నదేనండి. వైసీపీ ఎమ్మెల్యే కూడా చేసినాడు. అలా కాదండి, పెండిం దారబాబు గారు చేశారు, ఆయన చేయలేదని అంటలేదు. ఏదో కొంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, అక్కడక్కడికంతా చేశారు. చేయలేదని మేము అంటలేదు. ఎవరు వచ్చినా సరే చెయ్యాలి అనుకుంటామండి. ఇప్పుడు నేను నెలకు రోజుకి 250 రూపాయలు 230 పడుతుంది కూలేదు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పోయారనుకో, అది ముసలా ముడతరు కూడా అందరూ కూడా వెళ్తారు ఆ పనికి. వెళ్ళినప్పుడు రెండు కుటుంబాలు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే నెలకు ఒక 500, రోజుకు ఒక 500 రూపాయలు కూలి వేసుకుంటారు. ఇద్దరు పిల్లలను పోషించేవాళ్ళు, 3 పిల్లలను పోషించేవారు. 70 రూపాయలు ఇచ్చేవారు అప్పుడు. 2004లోనో 2000 ఎప్పట్లో 6-5లోనే కానీ 70 ఇచ్చేవారు కూలి పని. అప్పుడు సరిపోయి చక్కగాను. ఇప్పుడు రోజుకు 1000 రూపాయలు తెచ్చిన కుటుంబం గడపడం కష్టం అయిపోతుంది. పథకాలు ఏమి రావట్లేదు. లాస్ట్ గవర్నమెంట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్లు ఏంటండి అంది వాళ్ళకి అందే అండి, అందరికీ అందో కాదండి పథకాలు. కావాలంటారు వద్దంటారా? కావాలి కదండి, ఇస్తే ఎవరు వద్దంటారు.